నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ప్రస్తుతం మనం బైన్సాలో ఉన్న ధన్వంతరి ఆయుర్వేదిక్ వైద్యశాలలో ఉన్నాం. ఇక్కడ చాలా ఆరోగ్య సమస్యలకు ఇక్కడ పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి మనకు వినబడతా ఉన్నది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ఏరియాలలో చాలా ఇంకా వేరే వేరే ఇతర ఏరియాలలో లక్షలు వెచ్చించినా కానీ నయం కాని జబ్బులు ఇక్కడ నయమవుతా ఉన్నాయంట. ఇది మనకు ప్రస్తుతానికి బైన్సా పట్టణ ప్రాంత ప్రజలకు అందరికి ఏదైతే సమస్యలతో కొట్టుమిట్టాడుతా ఉన్నారో వాళ్ళందరికీ మాత్రం ఒక ఊరటనిచ్చే విషయం అని చెప్పేసి ఇక్కడ చాలా మంది ప్రజలు చెప్తా ఉన్నారు. అసలు ఈ ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాల గురించి, దాంతోపాటు ఈ ఆయుర్వేదిక్ వైద్యం గురించి ఒకసారి మనం డాక్టర్ గణేష్ పాటిల్ గారిని మనం అడిగి తెలుసుకుందాం. పదండి. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ప్రస్తుతం మనం ధన్వంతరి ఆయుర్వేదిక్ వైద్యశాల ఫౌండర్ శ్రీ గణేష్ పాటిల్ గారితో మనం ఉన్నాము. అసలు ఈ ధన్వంతరి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ గురించి ఒకసారి మనం గణేష్ పాటిల్ గారితో మనం చర్చించాం. సార్ నమస్కారం. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి, ఈ ధన్వంతరి ఆయుర్వేదిక్ వైద్యశాల ఇది మనం ఈ బైన్సా పట్టణంలో రీసెంట్ గా స్టార్ట్ చేశారు సార్. కానీ జనాల నుంచి వస్తున్న స్పందన చూస్తే మాత్రం చాలా గొప్పగా ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది పేషెంట్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఇక్కడ బాగుంది అని చెప్తా ఉన్నారు. అసలు ఈ ధన్వంతరి ఆయుర్వేదిక్ వైద్యశాల అంటే ఏంటి సార్? ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ గురించి ఒకసారి మాకు సుమన్ టీవీ ప్రేక్షకులతో పంచుకోండి. ఓకే. నమస్తే సార్. నమస్తే నా ప్రేక్షకులందరికీ. శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాల మరియు ఋషి పారంపరిక పంచకర్మ చికిత్సాలయం అండి. ధన్వంతరి మా అందరికీ ఏంటంటే ఆయుర్వేదిక్ డాక్టర్స్ అందరికీ కూడా గాడ్. ఎందుకంటే ఆయుర్వేదం అనేది ప్రారంభించిందే మహావిష్ణు యొక్క అవతారమైన శ్రీ ధన్వంతరి. ధన్వంతరి గురించి చెప్పుకోవాలంటే మనం ఏదైతే ఆలాహలం అంటాం, సముద్ర మంథనంలో అమృతం కోసం రాక్షసులు మరియు దేవతలు ప్రయత్నించినప్పుడు అలా కొన్నిసార్లు గోమాత వెళ్ళటం, కొన్ని అమృతమైన వృక్షాలు వెళ్ళటం, తర్వాత ధన్వంతరి మహావిష్ణువు యొక్క అవతారమైన ధన్వంతరి ఒక చేతిలో అమృత కలశము, ఇంకో చేతిలో ఆయుర్వేద గ్రంథాన్ని తీసుకొని ఉద్భవించి మానవాళి యొక్క ఆరోగ్య రక్షణ, మానవాళికి ఎలాంటి ఆరోగ్యం కావాలని ఆయుర్వేద గ్రంథంతో వచ్చిన ఒక అద్భుతమైన శక్తియే ధన్వంతరి మహాస్వామి. మా వైద్యశాల యొక్క పేరు కూడా ఆ మహావిష్ణు భగవంతుడైన ధన్వంతరి స్వామి యొక్క పేరునే నమోదించడం జరిగింది. సార్ చెప్పండి, ఋషి పారంపరిక చికిత్సాలయం అని చెప్పేసి అన్నారు కదా, అసలు ఈ ఋషి పారంపరిక చికిత్సాలయం అంటే ఏంటి? చాలా మంచి ప్రశ్న అండి. ఋషి పారంపరిక పంచకర్మ చికిత్సాలయం అంటే ఏదైతే మన యొక్క ఋషిమునులు భారతీయ వైద్య విధానాన్ని రాత్రి పగలు కష్టపడి తపో జ్ఞానం ద్వారా ఆర్జించిన జ్ఞానాన్ని అందించిన వారు ఎవరంటే మన ఋషిమునులు. అలాంటి ఋషిమునుల యొక్క పారంపరికలో వస్తున్నదే ఈ ఆయుర్వేద వైద్య విధానం. పారంపరిక అంటే ఏంటంటే ఆ తరతరాల నుంచి ఏదైతే వస్తున్న వైద్యం ఉందో దానినే ఈ ఋషి పారంపరిక వైద్యం అని అంటాం. ఈ చికిత్సాలయం ఏదైతే మన వైద్యశాలలో మేము ఋషి పారంపరిక పంచకర్మ చికిత్సాలయం అని చెప్పాం. అంటే పంచకర్మ అనే చికిత్సలు వమన, విరేచన, వస్తి, నస్య, రక్తమోక్షణ అనే ఇలాంటి పంచకర్మ చికిత్సలు మన ఋషిమునులు అందించిన గొప్ప వైద్యం అండి. ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు ఎక్కడ కూడా నయం కాదు, ఇక ఈ వ్యాధికి మందు లేదు అన్నప్పుడు కూడా పంచకర్మ లాంటి ఈ చికిత్సాలయం ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మా ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాలలో న్యూరో నుంచి, ఆర్థో నుంచి కొన్ని వచ్చిన పేషెంట్స్కి ఈ పంచకర్మ అనే చికిత్సల ద్వారా ఎంతో అద్భుతంగా మేము వైద్యం చేయగలిగాము. ఎందుకంటే ఆ ఋషిమునుల యొక్క జ్ఞానము, వాళ్ళు అందించిన ఆ శక్తి ఆయుర్వేద వైద్యంలో ఉంది. కాబట్టి ఆ వైద్య విధానాన్ని మేము ఋషి పారంపరిక పంచకర్మ చికిత్సాలయం అని పేరు పెట్టడం జరిగింది సార్. సార్ చెప్పండి, ఈ పంచకర్మ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఆయుర్వేదికంలో అత్యధికంగా వినబడేది ఈ పంచకర్మ ట్రీట్మెంట్. అసలు ఈ పంచకర్మ ట్రీట్మెంట్ గురించి క్లుప్తంగా వివరించండి. చాలా మంచి ప్రశ్న. పంచకర్మ అనేది శోధన చికిత్స అని చెప్తాం ఆయుర్వేదంలో. శోధన అంటే డిటాక్సిఫికేషన్, శరీరంలో ఉన్న టాక్సిన్స్ ని ఒకసారి శుద్ధి చేసి దేహం నుంచి తొలగించే విధానమే పంచకర్మ విధానం. పంచకర్మలో వచ్చేసి వమన, విరేచన, వస్తి, నస్య, రక్తమోక్షణ అనే 5 మేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. వమన అనేది మెడికేటెడ్ వామిటింగ్ చేయించటం, మన ఏదైతే దేహంలో అత్యధికంగా ఉన్న కఫాన్ని
మెడికేటెడ్ వామిటింగ్ ద్వారా కొన్ని కషాయాలు, కొన్ని ఆయుర్వేదిక్ ఔషధాలతో ఫస్ట్ పేషెంట్స్‌కి ఔషధాలను ఇచ్చేసి వామిటింగ్ చేపిస్తాం. అది వమనా ట్రీట్మెంట్. విరేచనం అనేది, విరేచన అంటే డిటాక్సిఫైయింగ్. ఏదైతే మనము విరేచనాల ద్వారా దేహంలో పేరుకుపోయి ఉన్న టాక్సిన్స్‌ని మల మార్గం ద్వారా తొలగించే విధానాన్నే ఈ విరేచన ట్రీట్మెంట్ అంటామండి. మూడోదొచ్చేసరికి వస్తి అనేదేందంటే, మా పంచకర్మల్లో చాలా ప్రైమ్ ఇంపార్టెన్స్ ఇచ్చారు దీనికి ఋషిమునులు. అర్ధ చికిత్సా వస్తి అని చెప్పారు. ఎందుకంటే, ఈ దేహంలో ఉన్న టాక్సిన్స్‌ని, ఇంటెస్టైన్‌లో పేరుకుపోయిన విష పదార్థాలని ఏదైతే ఇంటెస్టైనల్ మార్గం ద్వారా ఎనిమా అంటాం. మోడర్న్ టర్మ్‌లో చెప్పాలంటే ఎనిమా. ఈ ఎనిమా రూట్ ద్వారా ఒక కషాయాన్నో, కొన్ని మెడికేటెడ్ ఆయిల్స్‌నో మేము ఇంజెక్ట్ చేసి, అక్కడ ఇంజెక్టబుల్ అయిన ఏదైతే ఔషధాలుంటాయో ఇంటెస్టైన్ వరకెళ్ళేసి, అక్కడ పేరుకుపోయి ఉన్న టాక్సిన్స్‌నంతా రిమూవ్ చేసి, ఏదైతే దేహానికి అవసరమో అవి విల్లైస్ ద్వారా అబ్జర్వ్ చేసి, దేహానికి ఏది అవసరం, ఎక్కడ ఎంత అవసరం అనేది తెలుసుకొని, వాటికి ఉపయోగపడేదే వస్తి చికిత్స. తర్వాత నాలుగవది తీసుకుంటే నస్యము. నోస్ ఈస్ ఎ గేట్‌వే ఆఫ్ క్రేనియల్ క్యావిటీ అని చెప్పారండి మన ఋషిమునులు. మీరు తెలుసుకోవచ్చు, ఆచార్య సుశ్రుతుడు అనే ఒక గొప్ప వైద్యుడు మనకు ఆ 6వ శతాబ్దంలోనే 600 బీసీలో తను ప్రపంచంలోనే మొట్టమొదటి సర్జన్. ఆ సర్జరీ కూడా నోస్ ద్వారా జరిగిందండి. అంటే నస్య అనే ట్రీట్మెంట్ ఈ రోజుది కాదండి. అంటే ముక్కు మార్గం ద్వారా పిట్యూటరీ గ్లాండ్ కూడా సర్జరీ చేసిన రెఫరెన్స్‌లు ఆయుర్వేద శాస్త్రంలో కలవు. అలాంటి అద్భుతమైన వైద్యాలు ఇక్కడ పంచకర్మలు చూడొచ్చు. ఇలా ముక్కు ద్వారా మేము నేసల్ డ్రాప్స్ అండి. మెడికేటెడ్ డ్రాప్స్ ఏసి డీఎన్ఎస్, డీవైటెడ్ నేసల్ సెప్టమ్ కావచ్చు, ముక్కులో పేరుకుపోయిన మాంసం కావచ్చు, ముక్కు దిబ్బడలు కావచ్చు, eh, రెగ్యులర్‌గా వచ్చే సైనసైటిస్ ప్రాబ్లమ్ కావచ్చు. ఈ నస్యం అనే ట్రీట్మెంట్ ద్వారా మనం తగ్గించుకోవచ్చు. లాస్ట్‌కొచ్చేసరికి రక్తమోక్షణ. రక్తమోక్షణ యొక్క అద్భుతం ఏందంటే, అక్కడ జలగలు ఉపయోగిస్తామండి. ఇంగ్లీష్‌లో మనం వాటిని లీచెస్ అంటాం. ఆ లీచెస్ ఏం చేస్తాయంటే, మన యొక్క చెడు రక్తాన్ని మాత్రమే పీల్చుకొని మంచి రక్తాన్ని వదిలేస్తాయి. ఎక్కడైతే ఇన్ఫెక్టెడ్ పార్ట్స్ ఉంటాయో, స్కిన్ డిసీజ్ ఎస్పెషల్లీ చర్మ వ్యాధులతో బాధపడే వ్యక్తులకు ఈ లీచెస్ అని, తర్వాత వెరికోస్ ప్రాబ్లమ్ వాళ్ళకి, ఏదైతే వెయిన్స్‌లో బల్జ్‌నెస్ వచ్చేయటం, కాళ్ళలో వాపులొచ్చేయటం, ఇలాంటి వారిలో ఆ జలగల చికిత్సలు చేయడం వల్ల చెడు రక్తాన్ని పీల్చుకొని మంచి రక్తాన్ని వదిలేసి వారికి చాలా ఉపశమనాన్ని కలిగించేదే జలగల ట్రీట్మెంట్. జలగల యొక్క ఇంకొక అద్భుతం చెప్పాలంటే, సాక్షాత్ మహావిష్ణువు అమృత కలశం తీసుకున్న చేత్తోనే ఇంకో చేతుల్లో జలగలని కూడా తీసుకొచ్చారండి. ఇలా ఈ క్లుప్తంగా వమన, విరేచన, వస్తి, నస్య, రక్తమోక్షణ అనేవి పంచకర్మ చికిత్సలండి. ఇంకా చెప్పుకోవాలంటే పంచకర్మ అనేది చాలా బ్రాడ్ సబ్జెక్ట్ అసలు ఆయుర్వేదంలో. సో, పంచకర్మ అంటే ఈ 5 అండి. సార్ చెప్పండి, ఇక్కడ ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఇక్కడ ట్రీట్మెంట్ అందిస్తాం? ముఖ్యంగా చెప్పాలంటే దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి ఈ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్, న్యూరోమస్కులర్ డిజార్డర్స్ అని చెప్తూ ఉంటాం. అదేవిధంగా దీర్ఘకాలిక చర్మ వ్యాధులకు చాలా అద్భుతమైన చికిత్సలు మేము ఈ ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాల మాధ్యమంగా అందిస్తున్నామండి. ఇందులో మా గొప్పతనం కంటే ఆ ధన్వంతరి ఆహ్, విష్ణు యొక్క ఆశీర్వాదం అని అనుకోవచ్చు. మన యొక్క వైద్య కేంద్రానికి ఇప్పటివరకు విజిట్ చేసి చూయించుకున్న వాళ్ళకి అందరికీ కూడా ఆ యొక్క ఋషిమునుల ఆశీర్వాదం, చాలా మంచి ట్రీట్మెంట్ జరుగుతున్నాయి. మా దగ్గర ముఖ్యంగా ఏదైతే నీ ట్రాన్స్‌ప్లాంట్ అని చెప్తూ ఉంటారో, మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయిన తర్వాత మళ్ళీ గుజ్జు రావడానికి న్యాచురల్‌గా గుజ్జు ఏ విధంగా వస్తుందనే దానికి పంచకర్మల్లో జానువస్తి, కటివస్తి, తర్వాత జానుదారం అని, తైలదారం అని ఇలాంటి అద్భుత చికిత్సల ద్వారా మేము వాళ్ళ వ్యాధులకు నయం చేస్తున్నామండి. ముఖ్యంగా డిస్క్ ప్రాబ్లమ్స్ అని చెప్తూ ఉంటారు. ప్రొలాంగ్డ్ లైక్ సర్వికల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్‌లో ఇన్‌ఫ్లమేషన్ ఆఫ్ స్పైన్‌లో గ్యాప్ రావటం, ఇలాంటి చికిత్సలకి కార్పొరేట్ లెవెల్‌లో అద్భుతంగా చికిత్సలు అందిస్తున్నామని చెప్తున్నారు కానీ, తర్వాత అక్కడ పెయిన్ కిల్లర్ తినేసరికి మళ్ళీ నా దగ్గర రిపీటెడ్‌గా వచ్చిన పేషెంట్స్‌ని మేము ఆయుర్వేదిక్ ద్వారా చాలా అద్భుతంగా చికిత్సలు అందించామండి. ఎలాంటి ఎక్కువ ఖర్చులు లేకుండా చాలా చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ద్వారా వాళ్ళకి కటివస్తి అని, కటి అంటే మామూలుగా ఈ ఏదైతే లంబార్ రీజియన్‌లో ఉండేదాన్ని కటి అంటాం. అక్కడ కటివస్తి అని మెడికేటెడ్ ఆయిల్స్‌ని కాసేపు అక్కడ ఉంచేసి, ఆ లంబార్‌లో వచ్చిన డిస్క్ ప్రాబ్లమ్ ఏదైతే ఉంటుందో
అక్కడ నర్వ్స్ అనేవి ఏమవుతాయంటే కంప్రెస్ అవుతాయండి. ఆ కంప్రెస్ అయిన నర్వ్స్‌ని తిరిగి మేము రిలాక్స్ చేయడానికి మన దగ్గర తైలదారము, తర్వాత అక్కడ చేసే ట్రీట్మెంట్స్, పొట్టలి అనే ట్రీట్మెంట్స్ ఇవ్వటము, స్టీమ్ ఇవ్వడం, నాడీ స్వేదం ఇలాంటి అద్భుతమైన ట్రీట్మెంట్స్ ద్వారా వాళ్ళకు చాలా తక్కువ రోజుల్లోనే, తక్కువ మోతాదులోనే వాళ్ళ రోగాలని నయం చేసుకుంటున్నారు. తర్వాత మా దగ్గర ఇంకొక అద్భుతం ఏందంటే చర్మ వ్యాధులు. నా దగ్గర ఇప్పటివరకు మనం అక్షయ తృతీయన ప్రారంభించిన ఈ వైద్యశాల గత 3 నెలల్లోనే మన దగ్గర వచ్చిన పేషెంట్స్‌కి చాలా అద్భుతమైన వైద్యం అందించిందండి. ఎక్కడ తగ్గని కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు యొక్క ఉపశమన కేంద్రంగా ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాలని చెప్పుకోవచ్చు. ఇక్కడ కొంత సోరియాసిస్ ఏదైతే విసర్పచ్ అని చెప్తూ ఉంటాం సంస్కృతిలో, అలాంటి వ్యాధులకు కూడా చాలా తక్కువ టైంలోనే అద్భుతమైన మనం వైద్యం అందించాము. అదే విధంగా చిన్న పిల్లలకి ప్రతి నెల నెల ఆకలి సరిగా అవ్వకపోవటం, బుద్ధిమాంద్యం ఉండటం, మాటలు సరిగ్గా రాని వారికి పుష్యమి నక్షత్రం రోజున స్వర్ణబిందు ప్రాశానం అని మనం మందులు కూడా అందిస్తున్నామండి. మొత్తంగా చెప్పుకోవాలంటే శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాల తక్కువ ఖర్చులో ఆయుర్వేదము గడప గడపకి చేరాలన్న ఉద్దేశ్యంతో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఆయుష్ హర్ దిన్ హర్ ఘర్ ఆయుర్వేద అనే కాన్సెప్ట్‌తో ముందుకెళ్తుందో, అదే కాన్సెప్ట్‌ని మేము కూడా రీచ్ అవ్వాలని రూరల్ ఏరియాస్‌కి కూడా ఆయుర్వేదం అందాలని బైంసా పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజల కోసమే మొట్టమొదటిసారిగా శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాలను ఈ భైంసా నగరంలో ప్రారంభించడం జరిగింది. నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే ఆయుర్వేదం అనేది మన పూర్వీకులు అందించిన గొప్ప వైద్యము. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యము. ఇలాంటి వైద్యం పొంది వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వాళ్ళ యొక్క ఈ జీవన యొక్క ముఖ్య ఉద్దేశ్యం తెలుసుకుంటూ వాళ్ళ నిజ జీవితంలో వచ్చే కష్టాలను కూడా ఆయుర్వేదం ద్వారా దినచర్య, ఋతుచర్య, రాత్రిచర్య, సంధ్యాచర్య అనే అనేక రెజిమెంట్స్ వాళ్ళు మన ఋషిమునులు మనకు అందించారు. ఇలాంటి రెజిమెంట్స్ ద్వారా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఆచరిస్తూ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నేను ఈ ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాల మాధ్యమంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఆయుర్వేదం అనేది చాలా గొప్ప వైద్యం అండి. ఇది అమృతం లాంటి వైద్యము. మీరు ఒక్కసారి మన ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాలను ఒకసారి మీరు విజిట్ చేయండి. ఇక్కడున్న చికిత్సలను మీరు చూడవచ్చు. మీకు నిజ దర్శనంగా కూడా మన దగ్గర చూయించుకున్న పేషెంట్స్ యొక్క ఫీడ్‌బ్యాక్ గూడా మీరు చూడొచ్చు. చాలా తక్కువ ఖర్చులో నేనెందుకు ఈ పాయింట్స్ చెప్తున్నానంటే, కార్పొరేట్ లెవెల్‌లో ఎంఆర్ఐ స్కాన్‌లని, ఆ టెస్ట్‌లని, ఈ టెస్ట్‌లని కొన్ని వేలకు వేలు డబ్బులు ఖర్చు చేస్తున్నారు. మీ అందరి ఆరోగ్యం బావుండాలని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని చికిత్సలు ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాల మీ అందరి కోసం ఇక్కడ అందిస్తుందని తెలియజేస్తున్నాను. ఈ ఈ మాధ్యమంగా సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా, సుమన్ టీవీ వాళ్ళకి కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి విషయాన్ని, ఒక మంచి వైద్యాన్ని నలుగురి వరకు తీసుకెళ్లాలనే తపన వాళ్ళందరిది కూడా ఉంది. కాబట్టి ఈ ఈ ఛానెల్ మాధ్యమంగా ఎవరైతే వీటిని వీక్షిస్తున్నారో అందరూ కూడా తప్పకుండా ఒక్కసారి మన ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాలను మీరు విజిట్ చేయండి. మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆయుర్వేదో అమృతానాం. సార్ చెప్పండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తే పని ఒత్తిడి వల్లనో, లేకపోతే ఇతర కారణాల వల్లనో మానసిక ఒత్తిళ్లకు చాలా మంది గురవుతా ఉన్నారు. ఈ మానసిక ఒత్తిళ్ళనేది చాలా వరకే దుష్ప్రభావాలను చూపెడతా ఉన్నాయి. వాటికి ఇక్కడ ఏదైనా ట్రీట్మెంట్ ఉందా సార్? చాలా అద్భుతమైన క్వెషన్ అండి. ఆయుర్వేదం అనేది దాని గురించి ముఖ్యంగా చెప్పాలంటే సమదోష, సమగ్నిచ్చ, సమధాతు, మలక్రియ, ప్రసన్నాత్మేంద్రియమన స్వస్థ ఇత్యాభిధీయతే. హెల్త్ డెఫినేషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఈ యొక్క హెల్త్ డెఫినేషన్‌ని ఆయుర్వేద నుంచి తీసుకున్నారు. తర్వాత దీన్ని వాళ్ళు యాస్ ఏ ఆచరణాత్మకంగా చూపారు కూడా. ఫిజికల్, మెంటల్, సోషల్ యాస్ ఏ ఎకనామికల్ వెల్ బీయింగ్ ఈజ్ హెల్త్. సో, ఆచార్య సుశ్రుత అనే ఋషి కూడా అదే చెప్పారండి. మానసిక రోగానికి కూడా అద్భుతమైన వైద్యము ఆయుర్వేదంలో ఉందండి. ఏదైతే హెల్త్ డెఫినేషన్ ఆయుర్వేదిక్ చెప్తుందో సెకండ్ లైన్ ప్రసన్న ఆత్మే ఇంద్రియమన స్వస్థ ఇత్యాభిధీయతే. అంటే మనిషి యొక్క ఆరోగ్యం ఎప్పుడు ఉంటుందంటే మనిషి శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. అదేవిధంగా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. మానసిక ఆరోగ్యం గురించి ఆచార్య వాగ్భట అనే ఋషి తన అష్టాంగ హృదయం ఒక సంహిత, అష్టాంగ హృదయం అనేది ఒక సంహిత, దాంట్లో చాలా చక్కగా వర్ణించారు. తను ఏమంటారంటే ధీధైర్య ఆత్మాది విజ్ఞానం మనోదోష ఔషధం పరం. ధీధైర్య ఆత్మాది విజ్ఞానం మనోదోష ఔషధం పరం అంటే ఏదైతే మన మానసిక ఆందోళన జరుగుతూ ఉంటుంది కదా, దానికి గల ముఖ్య కారణం ఏంటంటే చాలా రకాల ఒత్తిడులు కావచ్చు, మన యొక్క విచారంగా అంటే మన యొక్క ఐడియల్ థాట్స్ అవి మారిపోయి ఉండొచ్చు, మన యొక్క మోటివ్ మైండ్ అనేది తగ్గిపోవచ్చు. వాటికి ఆచార్య వాగ్భటుడు అనే ఆచార్య ఏం చెప్తున్నారంటే ధైర్యము,
డిటర్మినేషన్, కరేజ్ని స్పిరిచువల్గా మళ్ళీ డెవలప్ అవ్వాలి. మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. అప్పుడు అదే అద్భుతమైన మానసిక రోగానికి వైద్యం అని చెప్పారు. దాంతో పాటు ఆయుర్వేదిక్‌లో ఏదైతే మీరిప్పుడు మానసిక వ్యాధులని చెప్పారు కదా! దానికి ఉన్మాదము, అపస్మారం అనేవి వివరించడం జరిగింది. ఉన్మాదం అంటే లేని దానిని ఊహించుకోవటము. తర్వాత అపస్మారం అంటే మళ్ళీ మళ్ళీ తెలుసుకున్న విషయాన్ని మర్చిపోయడము. మళ్ళీ మళ్ళీ అదే పనులు చేస్తూ ఉండటము. చేసిన పనినే మళ్ళీ తిరిగి చేయటము. ఇలాంటి వాటికి కూడా అద్భుతమైన వైద్యము మన ఆయుర్వేదిక్‌లో అందించారండి. నేను డాక్టర్ ఉప్పనవారి గణేష్ పాటిల్ నా బీఏఎంఎస్ అయిపోయిన తర్వాత నా యొక్క ఫీల్డ్ ఇంట్రెస్ట్‌తో నేను మానసికలో కూడా నేను ఒక డిప్లొమా కంప్లీట్ చేసుకున్నానండి. చాలా వర్క్‌షాపులు మేము స్టేట్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్‌లో కూడా అటెండ్ అయ్యాము. మానసికతకి మంచి వైద్యము సైకోసోమాటిక్ డిజార్డర్స్‌కి ఆయుర్వేదిక్ అందిస్తుంది. దాంతో పాటు యోగా, ధ్యానము, ప్రాణాయామం అనేవి చాలా ప్రైమ్ ట్రీట్మెంట్స్ ఫర్ థిస్ సైకోసోమాటిక్ డిజార్డర్స్. దానికి గూడా ఒక మంచి చికిత్స మన ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాలలో లభిస్తుందండి. సార్ చెప్పండి, ఆయుర్వేదిక్ వైద్యం అంటేనే ముఖ్యంగా చూస్తే కేరళ అనే అంటారు. ఇప్పుడు కేరళలో దొరికే ఆయుర్వేదిక్ వైద్యం ఇక్కడ మనకు దొరుకుతుందా? చాలా మంచి క్వెషన్ విక్రమ్ సార్ గారు. ఆయుర్వేదం అనేది మన ఋషిమునులు అందించిన గొప్ప వైద్యం అండి. కాశీ నుంచి కన్యాకుమారి దాకా అందరికీ కూడా అదే వైద్యము. కాకపోతే అందరూ జనాలు కేరళ అని ఎందుకు ఫేమస్ చేశారంటే, దక్షిణ భారతంలో కేరళ, కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలు ఆ ఆయుర్వేద వైద్యాన్ని కాపాడుకున్నాయి. నిజంగా చెప్పాలంటే మన సంస్కృతిని రక్షించుకున్నాయి. అందుకోసమే ఈ ఆయుర్వేద వైద్యం అంటే కేరళ ఆయుర్వేదం. ఆయుర్వేదానికి కేరళ ఫేమస్ అని ఇలా ఫ్రేమ్ చేశారు. కానీ ఆయుర్వేదం కేవలం కేరళలో పుట్టలేదండి. ఆయుర్వేదం అనేది ప్రతి స్టేట్‌లో మనం నార్త్ నుంచి తీసుకుంటే సౌత్ వరకి అన్ని రాష్ట్రాల్లో ఉంది. ఆయుర్వేదం అనేది మన ఋషిమునులు అందించిన గొప్ప వైద్యము. అది కేరళలోనే దొరుకుతుందన్నది భ్రమ అండి. ఆ కేరళ వైద్య విధానం ఏదైతే మీరు కేరళలో వైద్యం అంటుంటారు కదా! ఆ కేరళ వైద్య విధానము, కేరళలో జరిగే అద్భుతమైన ట్రీట్మెంట్స్ కూడా మన భైంసా నగరంలో ఇప్పుడు శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాలలో బ్రహ్మాండంగా మీరు చూడొచ్చు. ఆ యొక్క రిజల్ట్‌ని గూడా మీరు చూడొచ్చు. నా ఎడ్యుకేషన్ గూడా సౌత్ అయినా సరే కర్ణాటక జగద్గురు గవిసిద్ధేశ్వర ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ దక్షిణ భాగమైన కర్ణాటకలో జరిగింది. మేము చాలా ప్లేసెస్ కర్ణాటకలో ఉన్న అనేక ప్రాంతాల్లో ఉడుపి కావచ్చు, హాసన్ కావచ్చు, బెంగుళూరు కావచ్చు అలాంటి ప్రాంతాలలో మేము శిక్షణ పూర్తి చేసిన తర్వాత కూడా ప్రాక్టీస్ చేసి ఈ దక్షిణ భాగమైన మళ్ళీ కేరళలో కూడా మేము ఆ యొక్క అనుభవాన్ని పొందాము. అదే వైద్య విధానాన్ని ఇప్పుడు మన భైంసాపట్టణంలో మనం అందిస్తున్నామండి. కేరళ అనేది కేవలం ఒక మంచి ప్లేస్. అక్కడ ఆయుర్వేదాన్ని డెవలప్ చేశారు. పెద్ద పెద్ద ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉన్నాయి. కాబట్టి కేరళలో ఆయుర్వేదిక్ ఫేమస్ అని చెప్పుకోవచ్చు. కానీ ఆయుర్వేదం అనేది కేవలం కేరళకు చెందింది కాదండి. ఆయుర్వేదిక్ అందరిది. మరి అందరూ కూడా ఈ ఆయుర్వేద వైద్యాన్ని ఎక్కడ కూడా మనం పొందొచ్చు. ఎక్కడైతే మనకు ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తారో ఎస్పెషల్లీ లైక్ పంచకర్మ సెంటర్స్ ద్వారా మీరక్కడ ఆ ట్రీట్మెంట్స్‌ని పొందొచ్చండి. ఆ ట్రీట్మెంట్స్ ఇప్పుడు మన బైంసా నగరంలో ఆయుర్వేద వైద్యశాల ద్వారా మీరు బ్రహ్మాండంగా ఆ వైద్యాన్ని మీరు అనుభవించొచ్చు. సార్ చెప్పండి, బయట ఆయుర్వేదం అంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదని జనాల్లో కొంత భ్రమ అయితే ఉంది. కాకపోతే ఇలాంటి ఆయుర్వేదాన్ని మీరు తక్కువ ఖర్చులో ఎలా చేయగలుగుతా ఉన్నారు? ఒకసారి వాటి గురించి ఒకసారి చెప్పండి. మంచి ప్రశ్న అండి. అవును. ఆయుర్వేదిక్ యొక్క ప్రిపరేషన్ మెథడ్ కావచ్చు కొంత ఖర్చుతో కూడుకున్నది. ఎందుకంటే ఇవన్నీ కూడా హెర్బల్, మినరల్ కాంబినేషన్‌తో కూడుకున్న ఔషధాలండి. వీటిని ఒక ఔషధాన్ని తయారు చేయాలంటే ఏ కంపెనీ వాళ్ళైనా కూడా ఒక జెన్యూన్ మెడిసిన్‌ని కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి తగిన విధంగా ప్రిపరేషన్ మెథడ్ కూడా అంతే ఖర్చుతో కూడుకొని ఉంటుంది. కాబట్టి కొంతవరకు ఆయుర్వేదిక్ మందులు బయట మందులతో మనము పోల్చుకుంటే కొద్దిగా ఖర్చుతో కూడుకున్నవే. కానీ ఈ వైద్యాన్ని ఆయుర్వేదిక్ వైద్యాన్ని గడప గడపకు చేరాలన్న సెంట్రల్ గవర్నమెంట్ మిషన్ ఏదైతే ఉందో, ఆ వైద్యాన్ని అందరి ప్రజలకు అందించాలని ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మందులలో కూడా మనకు మంచి రాయితీని కల్పిస్తున్నారు. ఆయుర్వేదము అందరికి అందాలని మేము కూడా మా యొక్క ఉద్దేశ్యం కేవలం ఇక్కడ మన ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాలలో స్పెషల్‌గా చెప్పాలంటే, మనం కేవలం డబ్బు కోసమే ఈ సెంటర్‌ని ఓపెన్ చేయలేదండి ఇక్కడ. ప్రతి గడపకు, ప్రతి ఇంటింటికి ఆయుర్వేదం చేరుకోవాలన్న ఉద్దేశ్యమే మా ధన్వంతరి ఆయుర్వేదిక్ వైద్యశాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇక్కడ సార్ అడిగినటువంటి క్వెషన్స్‌కి పంచకర్మ చికిత్సలకి మేము చాలా తక్కువ ఖర్చులతో వాళ్ళకి సంబంధించిన పంచకర్మలో చేసే అభ్యంగం కావచ్చు, నాడీ స్వేదం కావచ్చు,
పొట్టలేని ట్రీట్మెంట్ కావచ్చు, జానువస్తి, కటివస్తి, తైలధారం, తక్రధారం, శిరోధారం, వీటన్నిటిని కూడా చాలా తక్కువ ఖర్చులలో 1000 రూపాయల్లో అన్నీ కూడా అయిపోయే విధంగా చూసుకుంటున్నాం. అక్కడ వచ్చే మెడిసిన్ డబ్బులు కావచ్చు, అన్నీ కూడా మేమే భరిస్తూ ఆయుర్వేద వైద్యం అనేది అందరికి అందాలని మేము కృషి చేస్తున్నాం. మాకు ఇక్కడ కావాల్సిందేంటంటే జనాల సహకారము, ఆయుర్వేదము గడప గడపకి రీచ్ అవ్వటము. మీరు ఎలాంటి సమస్యతో బాధపడ్డా కూడా ఒక్కసారి ఆయుర్వేదం వాడండి. చాలా తక్కువ ఖర్చులతోనే దీర్ఘకాలిక వ్యాధులు కావచ్చు, కార్పొరేట్‌లో మీరు లక్షల లక్షల ఖర్చులు చేసేవి చాలా వేలల్లోనే, చాలా తక్కువ వేలలో, వేలల్లో అంటే మాక్సిమం నా దగ్గర 10 రోజుల ట్రీట్మెంట్ చేసుకుంటే 10,000 కంటే ఎక్కువ కాదండి. ఇంక్లూడింగ్ మీ మెడిసిన్స్ కావచ్చు, మీ ట్రీట్మెంట్స్ కావచ్చు, అన్నీ కూడా. మీరు ప్రైవేట్ హాస్పిటల్‌లలో పెట్టే ఒక ఎంఆర్ఐ స్కానింగ్ డబ్బులతో మీ 10 డేస్ ట్రీట్మెంట్ ఆయుర్వేదిక్ చికిత్సలో అవుతుందండి. మీ తలలో ఉన్న ఆ యొక్క ఎక్కువ ఖర్చులు అనే భ్రమను తీసేసి మీరు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చాలా బ్రహ్మాండంగా పొందొచ్చు మన ఆయుర్వేదిక్ వైద్యశాలలో. సార్ థ్యాంక్ యూ సార్. ఈ ధన్వంతరి ఆయుర్వేదిక్ వైద్యశాలలో దొరికే చికిత్సల గురించి ఎంతో బ్రహ్మాండంగా మీరు వివరించడం జరిగింది. దాంతో పాటు పంచకర్మ ట్రీట్మెంట్ అయితేనేమి, మిగతా ఇతర ఆరోగ్య సమస్యలు అయితే ఏదైనా కానీ కూడా ఇక్కడ చాలా మంచి ట్రీట్మెంట్ దొరుకుతా ఉందని చెప్పేసి ఇక్కడ బయట ప్రజలు చెప్తా ఉన్నారు. దాంతో పాటు ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే మీరు తప్పకుండా ధన్వంతరి ఆయుర్వేదిక్ వైద్యశాలకు విజిట్ చేసి మీ సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం సార్. నమస్కారం. చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు మరియు సుమన్ టీవీ అందరికీ కూడా. నా ప్రేక్షకులకు కూడా ఒకసారి అందరికీ నమస్కారం. మళ్ళీ మీ అందరికీ కూడా ధన్వంతరి మహాస్వామి ఆరోగ్య ఐశ్వర్యాన్ని అందించాలని కోరుకుంటూ శ్రీ డాక్టర్ గణేష్ పాటిల్, ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాల ఫౌండర్. సుమన్ టీవీ మరియు విక్రమ్ సార్ టీం అందరికీ కూడా చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. మన సుమన్ టీవీ మాధ్యమం ద్వారా మన ఆయుర్వేదిక్ వైద్యశాల గురించి, ఇక్కడ జరిగే అద్భుతమైన చికిత్సల గురించి మీరు ప్రజల వరకు తీసుకెళ్తున్నారు. మీ ఎప్పటికి కూడా మనము సమాజానికి మంచిని అందించడానికి సిద్ధంగా ఉందాం. అది మీ ద్వారా కావచ్చు, మన ద్వారా కావచ్చు. మన యొక్క అందరి యొక్క ఉద్దేశం ఏంటంటే మంచి సమాజ నిర్మాణం. చాలా చాలా థ్యాంక్స్ సుమన్ టీవీ.